సో ఈ షెఫ్‌గా ఉండడం అనే ప్రొఫెషన్‌లో సాధక బాధకాలేంటి? మనకి ఎప్పుడు ఇంట్లోనే 10 హ్మ్. మంది తింటున్నప్పుడు వాళ్ళు తిని అద్భుతం అని చెప్పే వరకు లేడీస్‌కి ఇప్పుడు నాకు వంట చాలా ఇష్టం. అవును. చాలా బాగా ఇష్టపడి చేస్తాను వంట నేను. హ్మ్. బట్ 10 మంది రోజు డౌటే. ఇవాళ బాగా కుదిరిందా కూర? అవును. కుదురుకోలేదా? ఇంకొంచెం నూనె పడాల్సింది. ఆ! ఏదో తక్కువైంది ఇలాంటివి. సో మీకెలాగా మీ స్టాండర్డ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మీరన్నది 100% కరెక్ట్. అంటే ఒక్కొక్క రోజు మనకే అనిపిస్తుంది చూడగానే, అయ్యో! ఇందులో ఏదన్నా ఇంకొంచెం బాగా చేసుండొచ్చా అన్నది ఆ తపనైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటేంటంటే చెయ్యి మారితే రుచి మారిపోతుంది. హ్మ్. ఇప్పుడు అదే రెసిపీ రాసి స్టాండర్డ్ జేసినా గూడా ఒక్కొక్కళ్ళు మారే కొద్దీ ఒక్కొక్క వంట ఒక్కొక్కలాగొస్తుంది. వేసే నూనె పాళ్ళు కావచ్చు, ఉడికించిన టెంపరేచర్ గావచ్చు, లేకపోతే మూత పెట్టకుండాను అలా మారిపోతున్నాయి. సో, ఆ జర్నీ అయితే ఇంకా ఐ డోంట్ థింక్ నేను నా నా చేతిలో ఉన్న కంట్రోలు రెస్టారెంట్‌లో ఉండదు. ఎందుకంటే చాలా మంది కలిసి వండుతాం ఎక్కువ క్వాంటిటీ కనుక. సో, నేను రుచి చూసి దాన్ని బట్టి చెప్పగలుగుతాను గానీ, కొన్ని రోజులు ఎక్కువ తక్కువలైతే ఉంటాయి. ఆహ్, బట్ మెల్లిగా ప్రాక్టీస్ ద్వారా బేసిక్‌గా ప్రాక్టీస్ అంతే. ఐ థింక్ మన పెద్దవాళ్ళు చేయగలిగారంటే ఒకే రుచి రాగలుగుతుందంటే అది ప్రాక్టీసే. షెఫ్స్‌కి చాలా డిమాండ్ ఉందా మీరా ఇప్పుడు? చెఫ్స్‌కి డిమాండ్ అయితే ఉంది. ఐ థింక్ మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో గూడా ఇప్పుడు నేనొస్తే నన్ను చేర్చుకుంటారా అని? చేర్చుకుంటారు. హ్మ్. యాహ్! ఐ థింక్ చెయ్యాలన్న తపన ఉండాలే గానీ, అంటే ఇప్పుడు నేను ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ గూడా చూస్తున్నాను. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళని గూడా. వాళ్ళు గూడా ఒక జాబ్‌లా చేస్తున్నారు గానీ, అందరిలోని ఆ ప్యాషన్ ఉండట్లేదు. సో, ఐ థింక్ ఏ జాబ్ జేసినా అంటే షెఫ్ అనే గాదు, ఆర్కిటెక్ట్ అనే గాదు, ఇంజినీర్ అనే గాదు, ఏదైనా ఐ థింక్ ఆ ప్యాషన్‌తో చేస్తేనే అది ఫలిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు సంపాదించడం ఈ రోజుల్లో చాలా సులువైపోయింది. ఏదో ఒకటి బ్రతుకు తెరువు కోసం అయితే చెయ్యొచ్చు. అవును. బట్ అది ఆహ్, బాగా ఇష్టంగా జేస్తే ఐ థింక్ మనం గూడా సంతోషంగా ఉంటామేమో అనిపిస్తుంది.